చట్టాన్ని అనుసరంగా చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం వెళ్తాం. ఏది మంచి సాంప్రదాయం అని ఎవరు నిర్ణయిస్తారు? అంటే ఆ డిస్క్రిషన్ గవర్నర్ గారికి ఉంటుంది. డిస్క్రిషన్ అన్న దాని మీద చాలా చర్చలు జరిగినాయి, చాలా కేసులు జరిగినాయి. మీరు ఎస్ఆర్ బొమ్మాయి కేసు పట్టుకొని మాట్లాడుతున్నారు. 1994 లో వచ్చింది అది జడ్జిమెంట్. ఓకే, 2017లో వచ్చిన జడ్జిమెంట్, చంద్రకాంత్ కవ్లేకర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఏం చెప్తుంది అది? దాంట్లో సుప్రీంకోర్టు రూలింగ్ చాలా క్లియర్ గా చెప్పారు. అది నేను ఇందాక గోవా గురించి చెప్పాను కదా మీకు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ అయినా కానీ కూడా పోస్ట్ పోల్ అలయన్స్ ఉన్నటువంటి బీజేపీ కూటమిని పిలిచి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేసు తీసుకెళ్లారు, కోర్టులోకి వెళ్ళింది కేసు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే, ద కోర్ట్ రూల్డ్ దట్ ద ప్రైమా ఫేసి ప్రూఫ్ ఆఫ్ మెజారిటీ మ్యాటర్స్ మోర్ దాన్ బీయింగ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ. సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవడమే పరమావధి కాదు, అంతకంటే ప్రత్యామ్నాయం ఇంకా ఏర్పాటు చేసే అక్కడ పరిస్థితులు ఉన్నాయి అంటే కనుక అది పిలవడం కరెక్ట్ పద్ధతి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ ఇక్కడ అట్లా ఎవరు క్లైమెంట్ కూడా లేరు కదా, మేము ఏర్పాటు చేస్తామని అడగడం లేదు, ఆ సంఖ్యాబలము లేదు. అందుకనే నేను చెప్తున్నాను, ఈ రోజు మీ గవర్నర్ వదిలిపెట్టండి, మీరు నేను విజయ్కి 118 ఉన్నాయని చెప్పగలమా? 118 లేనప్పుడు కాబట్టి సింపుల్. గవర్నర్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వెళ్ళి క్లెయిమ్ చేస్తుంటే ఆయన మరి ఎస్ఆర్ బొమ్మాయి వాడుకొని సో కాల్డ్ మంచి సాంప్రదాయం ప్రకారం ఆయన పిలిచుండేవాడు, అది వేరే విషయం. ఈ రోజు నా దగ్గర కూటమి ఉంది, ఇంతమంది మద్దతు ఇచ్చారు అని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మద్దతు చూపించలేనప్పుడు గవర్నర్ ఏం చేయగలడు చెప్పండి? గవర్నర్ మీద మాట్లాడితే ఆర్డర్ ఆయన మధ్యలో తిట్టినట్టే ఉంటుంది. అందరూ పడి బీజేపీతో పడి ఏడుస్తున్నారు. బీజేపీకి ఉన్నది ఒక్క సీటు, బీజేపీ ఏం చేయగలదు? అక్కడ మీ దగ్గర సంఖ్యాబలం ఉంటే బీజేపీ ఏం చేయగలదు? బీజేపీ రాష్ట్రంలో ఒక్క సీటుతో కాదు, కేంద్రంలో నుంచి ఢిల్లీ నుంచి చక్కని తిప్పుతున్నారని కదా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న విషయం. తిప్పాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? మీ దగ్గర మెజారిటీ ఉంటే బీజేపీ సెంటర్ లోనో లేదా రాష్ట్రంలోనో ఏం చేయగలరు వాళ్ళు? ఫర్ ఇన్స్టెన్స్ మనకు కె బాలకృష్ణన్ సిపిఐఎం తమిళనాడు చీఫ్, ఆయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? వీసీకే ఐయుఎంఎల్ కూడా మాతో పాటు లెటర్లు ఇచ్చేసారని చెప్పాడు. అవును, ఎలా చెప్తారు మరి? ఆయన లెటర్లు ఎక్కడున్నాయి? అక్కడ లెటర్లు ఉంటే కానీ మరి గవర్నర్కి ఎందుకు చూపించలేకపోతున్నారు? సో అందుకని ఏమంటే అందరూ రాజకీయాలు చేస్తున్నారు. గవర్నర్ ఆ రిస్క్ తీసుకోడు. ఆయన నువ్వు నాకు 118 మంది చూపించు, నేను తప్పకుండా పిలుస్తాను అన్నాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ నేను అని విజయ్ మొదటి రోజే వెళ్ళి నిన్ను పిలవండి అని అడిగి ఉంటే అప్పుడు గవర్నర్ పొజిషన్ వేరేగా ఉండేది. నా దగ్గర కూటమి ఉంది అన్నప్పుడు కూటమికి బలం లేదు కదా, నేను పిలవగలను అన్నాడు. దాంట్లో తప్పే ఉంది? దీన్ని బీజేపీని తిట్టడము, కేంద్రంలో చక్రం తిప్పడం, ఇవన్నీ రాజకీయాలు, అపోజిషన్ రాజకీయాలు, అంతకంటే ఇంకేమీ లేదు. ఇది మనకు ప్రెసిడెంట్స్, మీకు కోర్టు చేస్తున్నాను కదా, కోర్టు చాలా క్లియర్ గా చెప్పింది సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవవలసిన అవసరం లేదు అని జడ్జిమెంట్ లో చాలా క్లియర్ గా ఉంది. ఈ రోజు ఆయనకు ఏ కూటమి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో లేదు అన్నటువంటి ఒక అభిప్రాయంలో గవర్నర్ ఉన్నాడు. ఆయన మీరు అది కనుక తీసుకురాగలిగితే వీసీకే దగ్గర నుంచి ఐయుఎంఎల్ దగ్గర నుంచి లెటర్ తీసుకొస్తే గవర్నర్ ఏం చేయగలడు? కాబట్టి అఫ్ కోర్స్ ఫైనల్ టెస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలోనే జరుగుతుంది, కానీ ఈ రోజు కన్విన్స్ చేయలేకపోతున్నాడు. సో మీ అంచనా ఏంటి ఇప్పుడు? 107 + 5 + 2 + 2 117. సరే, ఒకవేళ ఈ దినకరన్ పార్టీ కామరాజ్ అతను ఎమ్మెల్యే కూడా సపోర్ట్ లెటర్ అనుకుంటే అక్కడికి ఒకటి సరిపోతుంది, 117 అవుతున్నాయి. ఈ ఒక్క ఎమ్మెల్యేతో ఇవాళ ఈ ఒక్క ఎమ్మెల్యే కోసం ఈ రోజు ఏం జరగబోతోంది? ఈవెన్ దినకరన్ పార్టీ కూడా ఈరోజు కన్ఫ్యూషన్, ఎందుకంటే దినకరన్ చాలా ఓపెన్ గా చెప్తున్నాడు, ఇది ఫోర్జరీ జరిగింది అని చెప్పాడు అని చెప్తున్నాడు. మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నా. ఫోర్జరీ అయింది అన్నాక ఇప్పుడు 8:30కి టీవీకి వాళ్ళు ఆ వీడియో రిలీజ్ చేశారు, 8:25కి. మనకు తెలియదు అది స్వచ్ఛందంగా చేసిందా లేదా ఆయన డ్యూరస్ ఆయన ఎవరైనా బెదిరించి చేయించుకున్నారో మనకు తెలియదు. ఇవన్నీ కూడా ఏంటంటే స్పెక్యులేషన్. కాబట్టి ఆ పార్టీ ఏం చెప్తుంది, మేము ఈపీఎస్ ని మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు టీటీవీ దినకరన్ పార్టీ. సో అందుకనే ఇవన్నీ కూడా ఏంటంటే ఇంత అస్థిర వాతావరణంలో మనకు అక్కడ కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు కొనుక్కోవడము, బెదిరింపులు, వాళ్లకు ఏదో లాలూచీలు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి పరిస్థితి లేదు కదా, ఎందుకంటే ఇప్పటికి విజయ్ కూటమికి కాంగ్రెస్ కూటమి ప్లస్ వీళ్ళు లెఫ్ట్ పార్టీలు ఇచ్చారు. ఇప్పటివరకు అక్కడ కొనుగోలు వ్యవహారం ఏం లేదు కదా.
ఏదని మీరు ఎలా అంటున్నారు? ఇప్పుడు 2 మినిస్ట్రీలు అంటున్నారు, ఒక రాజ్యసభ సీట్ అని ఆల్రెడీ అమ్ముడు పోయింది కదా కాంగ్రెస్. అవి పొత్తులు పొత్తులు అడగడం పదవుల్లో, అది పదవులు అడగడం పొత్తుల్లో సహజమే కదా. అమ్మకం కాదా అది? అది అమ్మకం కాదా అది? సో అది కూడా ఒక 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 కమర్షియల్ డీలే కదా, కైండ్ ఆఫ్ నెగోషియేషన్. అంతే. మరి అలాగే వీసీకే ఏం కొంత కోరికలు కొడుతుందో మనకు తెలియదు మనం. సో ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఇటువంటి జరుగుతాయి కాబట్టి ఈ రోజు ప్రజలు ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు, మెజారిటీ ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నం చేయకండి, మీరు ప్రెసిడెంట్ రూల్ పెట్టి మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్ళండి అని శ్రీధర్ వెంబు సలహా ఇచ్చాడు. దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ అంటే నేనేమంటానంటే ఈ రోజు అంటే కాదు సార్, ప్రజలు ఎన్నికల్లో ఓట్లేసి 108 సీట్లు ఒక పార్టీకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్ళండి అనడం న్యాయమేనా? 108కి 118 ఎందుకు ఇవ్వలేదు? దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అదే అన్నా. అప్పుడు వెళితే ఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని వెళ్ళాలి ప్రభుత్వానికి, మళ్ళీ ఎన్నికలు మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ పనిచేసి అది కోరుకుందామా? మీరు అవునన్నా కాదన్నా బహుశా ఈ కోalition బహుశా సంవత్సరం 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుందో లేదో తెలియదు మనకి. ఏది విజయ్ ముఖ్యమంత్రి అయినా ఏడాది 2 ఏళ్ల కన్నా ఉంటుందని గ్యారంటీ లేదా? కాబట్టి అటువంటి పరిస్థితుల్లో సంవత్సరం తర్వాత ఎన్నికలు వెళ్ళేది ఇప్పుడే వెళ్ళండి, ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? పాపారావు గారు, సో నేను ఎన్నికలను నేను సమర్థించట్లేదు. నేనేమంటున్నానంటే 118 మందిని తీసుకొచ్చే బాధ్యత విజయ్. ఈ రోజు 108కి మీరు ఫీల్ అవుతున్నారే, ఎక్కడ కూడా ఈ రోజు ప్రజలు ఏ ఒక్క పొలిటికల్ కూటమికి వాళ్ళు మెజారిటీ ఇవ్వలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి వచ్చే పిలవాలి, లేనప్పుడు దీన్ని ప్రస్తుతానికి సస్పెండ్ చేయాలి. ముఖ్యమంత్రి అవ్వకుండా విజయ్కి పడుతోన్న అడ్డంకులన్నీ తొలగుతాయని మీరు అనుకుంటున్నారా? లేకపోతే ఏడీఎంకే డిఎంకే ఈ దినకరన్ ఏవో చర్చలు ఇవన్నీ